వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విశాఖపట్నం వెళ్ళి మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వచ్చినటువంటి స్పందన అసలు విమానాశ్రయం దగ్గర నుంచి ఆ మత్స్యకారుల కుటుంబాల దగ్గరికి వెళ్ళే క్రమంలో కూడా విపరీతమైనటువంటి జనసంద్రం కనిపించింది. ఎందుకనో ఫస్ట్ నుంచి విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీకి సరైన ఆదరణ అయితే దక్కడం లేదు. ఈవెన్ 2019 లాంటి వన్ సైడ్ విక్టరీలో కూడా విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే నిలబడ్డారు. కానీ 2 సంవత్సరాల్లో చాలా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ప్రజల్లో కూడా చాలా రియలైజేషన్ అవుతూ ఉన్నారు అని, విశాఖ ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత, అసంతృప్తి ఉంది అని రోజు మనం వివిధ మార్గాల్లో వివిధ వర్గాల దగ్గర నుంచి కూడా ఓపెన్గానే కొన్ని కామెంట్స్ వింటూ ఉన్నాం. విశాఖపట్నం రకరకాలుగా నిర్లక్ష్యానికి గురవుతూ ఉంది అని, అక్కడ ప్రజల కష్టాలను సరిగ్గా అడ్రస్ చేయడం లేదు అని చాలా చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైసీపీకి విశాఖపట్నంలో చాలా పాజిటివ్ అభిప్రాయం ఇప్పుడు ఏర్పడింది అనే ఒక అంచనా అయితే ఉంది. అండ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విశాఖపట్నంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆ మత్స్యకారుల కుటుంబం దగ్గరికి వెళ్ళి ఒక పక్క జగన్ గారు మీడియాతో మాట్లాడుతూ ఉన్నప్పుడైనా కనుక జనాల స్పందన చూసిన విపరీతమైన జనాల దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చే స్లోగన్స్ దగ్గర నుంచి కూడా చాలా చాలా పాజిటివ్. కొందరు మీడియాతో మాట్లాడుతూ కూడా అన్నారు, కూటమి ప్రభుత్వానికి నమ్మి ఓట్లు వేసినందుకు తగిన మూల్యం చెల్లించుకుంటూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా ప్రయోజనాలు దక్కాయి. అవన్నీ మేము గుర్తుపెట్టుకోకుండా మళ్ళీ జగన్కు వ్యతిరేకంగానే ఎన్నికల్లో ఓటు వేశాము అని చెప్పి కొందరు మీడియాతో మాట్లాడుతూ ఒక ఆవేదన చెందడానికి కూడా మనం చూడొచ్చు. ఈవెన్ జగన్ గారు మీడియాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే కొందరు జగన్ గారి పీరియడ్లో ఏం జరిగింది అని, పాకిస్తాన్ జైళ్లలో చిక్కుకున్న మత్స్యకారులను ఇడిపించిన దగ్గర నుంచి, బంగ్లాదేశ్లో ఇరుక్కున్న మత్స్యకారులను ఇడిపించిన దగ్గర నుంచి, మత్స్యకారుల సంక్షేమం కోసం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, వాళ్ళు చేసినటువంటి మంచి దగ్గర నుంచి జగన్ మీడియాతో మాట్లాడుతుంటే పక్కన వాళ్ళే ఆ స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ ఉన్నారు, ఇదంతా జరిగింది మీ ప్రభుత్వంలో, కానీ ఇప్పుడు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళేరు అని చెప్పి. నాకు తెలిసి ఒక మత్స్యకారుల కుటుంబమనే కాదు, విశాఖపట్నం ప్రజల్లో చాలా విషయాల్లో ఒక మార్పు అయితే కనిపిస్తూ ఉన్నట్లుంది. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా విశాఖ ప్రజల్లో అయితే కనిపిస్తున్నట్లే ఉంది. బహుశా ఎన్నికల నాటికి మళ్ళీ వాళ్ళ అభిప్రాయం మారుతుందా, లేకుంటే కూటమి ఎక్కడైతే ఈ విశాఖలో అయితే బలంగా ఉంది అని చెప్పి అనుకుంటుందో, సో ఆ కూటమికి వ్యతిరేకత, ఆ కూటమికి నెగటివ్ ఆ విశాఖపట్నంలోనే బీజం పడి వచ్చే ఎన్నికల్లో అదేమన్నా ప్రతిబింబిస్తుందా చూడాలి.